Hello friends, welcome to CSB IAS Academy and I am Vinay Kumar and the topic we are going to discuss is digital currency or virtual currency. వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీకి సంబంధించి చాలా మాటలు క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి టర్మ్స్ అన్నీ మనం తరచూ న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. అండ్ డిజిటల్ కరెన్సీ అనే టాపిక్ మనకి ఎకానమీలో యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ టాపిక్ నేను ఇప్పుడు చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, లాస్ట్ 2-3 మంత్స్‌లో డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఒక 2 న్యూస్ ఆర్టికల్స్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి సుప్రీం కోర్ట్ 2018లో ఆర్‌బీఐ ఇష్యూ చేసిన ఒక సర్క్యులర్‌ని గత మార్చ్‌లో కొట్టేసింది. సో, ఆర్‌బీఐ వర్చువల్ కరెన్సీస్‌కి సంబంధించి ఇష్యూ చేసిన ఒక సర్క్యులర్ ఫండమెంటల్ రైట్స్‌కి అగైనెస్ట్‌గా ఉంది అని చెప్తూ ఆర్‌బీఐ హ్యాస్ కెప్ట్ ఇట్ అసైడ్. అంటే ఆర్‌బీఐ దాన్ని కొట్టేసింది. రెండో విషయం ఏంటంటే, ఈ మధ్యనే చైనాకు సంబంధించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చైనీస్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ దాన్ని కొన్ని నగరాల్లో ప్రవేశపెట్టి దాన్ని పైలట్ స్కేల్‌లో టెస్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మనకు ఆర్‌బీఐ ఎలాగో చైనాలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అలాగా. అంటే మనకి ఆర్‌బీఐ ఏ రకంగానైతే సెంట్రల్ బ్యాంకో, చైనాలో కూడా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా అదే విధంగా సెంట్రల్ బ్యాంక్. సో, ఇక్కడ మన ఆర్‌బీఐ రూపీస్‌ని ఇష్యూ చేయడం, మానిటరీ పాలసీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగైతే చేస్తుందో, అదే విధంగా చైనాలో కరెన్సీని ఇష్యూ చేసేది ఎవరు అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ మధ్యనే ఒక 4 నగరాల్లో పైలట్ స్కేల్‌లో, అంటే కొద్దిగా లిమిటెడ్ స్కేల్‌లో చైనీస్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ అనే దాన్ని ప్రవేశపెట్టి, దాని పనితీరుని, ఒకవేళ దాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెడితే అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి? సో, ఈ ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా స్మూతెన్ చేయొచ్చు? ఇలాంటి అంశాలు పరిశీలించడానికి, ఒకవేళ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడితే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకంగా ఉంటుంది? లాభమా? నష్టమా? సో, ఇలాంటివన్నీ అంచనా వేయడానికని చెప్పేసి ఒక పైలట్ స్కేల్ స్టడీని స్టార్ట్ చేసింది. ఓకే. ప్రస్తుతానికి ఆ డిజిటల్ కరెన్సీని ఈ రెన్మిన్బి లేదా డిజిటల్ యువాన్ అంటున్నారు. సో, ఒకసారి ఈ ప్రయోగం విజయవంతమై దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఎలా వ్యవహరిస్తారు అనేది మనకి రానున్న కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అయితే అసలు డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ అంటే ఏంటి? అనేది మన బేసిక్ క్వెషన్. అయితే ఈ విషయానికి సంబంధించి, అంటే డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ అనే దాన్ని యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ డెఫినిషన్ అనేది ఏది లేదు దీనికి. అంటే డిజిటల్ కరెన్సీ అంటే ఇది, డిజిటల్ కరెన్సీకి ఉండాల్సిన ఫీచర్స్ ఇవి అని చెప్పేందుకు ఒక యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ డెఫినిషన్ అనేది ఏదీ లేదు. సో, సమ్ పీపుల్ దే కన్సిడర్ ఇట్ యాజ్ అ మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ. Some people they consider it as a good, some people they consider it as a product, and few others consider it as a commodity. ఓకే. సో, వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీని డిఫైన్ చేయడానికి ఒక గ్లోబల్లీ యాక్సెప్టెడ్ డెఫినిషన్ కానీ, డిస్క్రిప్షన్ కానీ మనకి ఇప్పటివరకు అందుబాటులో లేదు. దాన్ని కొంతమంది మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజ్, మనం మామూలుగా ఇప్పుడు ఏదైతే కరెన్సీ, సాధారణ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఇట్స్ ఏ మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ. అంటే దాన్ని ఒక వర్తకానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం జరపడానికి ఒక మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద వాడుతున్నాం కరెన్సీ. అలాగే డిజిటల్ కరెన్సీ కూడా ఒక మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది లేదు, ఇట్స్ నథింగ్ బట్ ఎ కమాడిటీ, కొంతమంది ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్రోడక్ట్, కొంతమంది దీన్ని ఒక గూడ్స్ ఐటెమ్‌గా, సో, ఇలా రకరకాలుగా వర్ణిస్తున్నారు. సో, ఇదే విషయాన్ని సుప్రీం కోర్ట్ కూడా తన తీర్పులో వ్యాఖ్యానించింది. మనం ఇందాక ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ చూసాం. సో, మొన్న మార్చి 4వ తేదీన ఆర్‌బీఐ సర్క్యులర్‌ని సుప్రీం కోర్ట్ కొట్టేసిందని చెప్పేసి. సో, ఆ తీర్పులో సుప్రీం కోర్టు వర్చువల్ కరెన్సీ గురించి ఈ రకంగా వ్యాఖ్యానించింది. మనకు జైన మతానికి సంబంధించి అనేకాంతవాద అనే ఒక సిద్ధాంతం ఉంది. అనేకాంతవాదం అని చెప్పేసి. సో, మల్టిపుల్ స్టాండ్ పాయింట్స్ ఇంగ్లీష్‌లో. అయితే దాంట్లో ఒక ఉదంతం, నలుగురు గుడ్డివాళ్ళు ఒక ఏనుగుని వర్ణించే ఉదంతం ఒకటుంటుంది. సో, దాంట్లో ఆ నలుగురు గుడ్డివాళ్ళలో ఒకతను ఓన్లీ తోక గురించే వర్ణిస్తుంటాడు. ఒకతను ఓన్లీ తొండానికి సంబంధించిన వర్ణనే చేస్తుంటాడు.
ఇంకొక వ్యక్తి చెవులను గురించి వర్ణిస్తుంటాడు. ఇంకో వ్యక్తి కాళ్ళను గురించి వర్ణిస్తుంటారు. అంతే తప్ప ఏ వ్యక్తి గూడా ఏనుగును మొత్తాన్ని అన్ని ఫీచర్స్ అంటే ఏనుగుకు సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ అన్నీ గూడా వర్ణించే ప్రయత్నం చేయడన్నమాట. సో, అదే విధంగా బిట్‌కాయిన్‌కి లేదా డిజిటల్ కరెన్సీకి సంబంధించి ప్రపంచంలో ఉన్న కోట్స్ అన్నీ గూడా ఏదో ఒక ఫీచరు, ఏదో 1, 2 ఫిజికల్ ఫీచర్సు వాటిని మాత్రమే వర్ణిస్తున్నాయి గానీ, మొత్తానికి మొత్తంగా డిజిటల్ కరెన్సీ అంటే ఇది. ఈ లక్షణాలు ఉంటే, ఈ అట్రిబ్యూట్స్ ఉంటే, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దాన్ని డిజిటల్ కరెన్సీ అంటాం అని చెప్పేసి ఏ కోర్టు గూడా, ఏ ఆర్గనైజేషన్, ఏ ఎంటిటీ గూడా ఇప్పటివరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డిస్క్రిప్ట్ చేసి లేదు. ఓకే. సో, దట్ ఈస్ ద లిమిటేషన్ ఇన్ డిస్క్రైబింగ్ ఆర్ ఇన్ డిఫైనింగ్ డిజిటల్ కరెన్సీ. అయితే ఈ డిజిటల్ కరెన్సీస్ అనే దాన్ని చెలామణిలోకి తీసుకొచ్చి ఇంతగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి సతోషి నకామోటో. సో, సతోషి నకామోటో అనే వ్యక్తి 2008 ఆ ప్రాంతంలో బిట్‌కాయిన్ అని చెప్పేసి ఒక డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేశాడు. సో, ఒక రకంగా డిజిటల్ కరెన్సీకి సంబంధించిన మొట్టమొదటి డిజిటల్ కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది బిట్‌కాయిన్. సో, ఇప్పటికీ బాగా ప్రాచుర్యంలో ఉన్న బాగా ఆహ్, లార్జ్ స్కేల్‌లో ఇప్పటికీ ట్రాన్సాక్ట్ అయ్యే డిజిటల్ కాయిన్ ఏంటి అంటే బిట్‌కాయిన్. సో, దాని క్రియేటర్ ఎవరు అంటే సతోషి నకామోటో. సో, ఆయన బిట్‌కాయిన్‌ని ఎలా డిఫైన్ చేశాడు అంటే ఇట్ ఈస్ అ న్యూ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ దట్ ఈస్ ఫుల్లీ పీర్ టు పీర్ విత్ నో ట్రస్టెడ్ థర్డ్ పార్టీ. సో, దీన్ని అర్థం చేసుకునే ముందు మామూలుగా మన వ్యవస్థలో, మన ఆర్థిక వ్యవస్థలో కరెన్సీని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్. సో, మన దేశంలో ఆ సెంట్రల్ బ్యాంక్ ఎవరు అంటే ఆర్‌బీఐ. సో, ఆర్‌బీఐ కరెన్సీని ముద్రించి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెడుతుంది. సో, ఆ కరెన్సీ నోటు మీద అది రూ. 100 కరెన్సీ నోటు కావచ్చు, రూ. 2000 కరెన్సీ నోటు కావచ్చు. దాని మీద ఆర్‌బీఐ గవర్నర్ యొక్క ఎండార్స్‌మెంట్ ఉంటుంది. సో, ఐ ప్రామిస్ టు పే సో అండ్ సో అమౌంట్ టు ద బేరర్ ఆఫ్ దిస్ నోట్ అని చెప్పేసి. అంటే ఈ నోటు కలిగి ఉన్న వ్యక్తికి ఈ నోటు మీద ఉన్న విలువకు సమానమైన ధనాన్ని నేను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక ఎండార్స్‌మెంట్ ఉంటుంది. సో, అంటే ఇక్కడ మామూలు ఆర్థిక వ్యవస్థలో కరెన్సీని ప్రవేశపెట్టడం గానీ, దాన్ని రెగ్యులేట్ చేయడానికి గానీ ఒక రెగ్యులేటర్, ఒక సెంట్రల్ రెగ్యులేటింగ్ అథారిటీ ఉంటుంది. సెంట్రల్ ఇష్యూయింగ్ అథారిటీ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ రెగ్యులేటింగ్ అథారిటీ ఉంటుంది. సో, మన భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆ పని చేసే సెంట్రల్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆర్‌బీఐ. సో, ఆర్‌బీఐ కరెన్సీని ఇష్యూ చేస్తుంది. సో, దాని ట్రాన్సాక్షన్‌కి గ్యారంటీ ఇస్తుంది. దాని ఎక్స్‌చేంజ్‌కి గ్యారంటీ ఇస్తుంది. అదేవిధంగా ఆ కరెన్సీకి సంబంధించిన సప్లైని రెగ్యులేట్ చేస్తా ఉంటుంది. ఓకే. కానీ డిజిటల్ కరెన్సీకి సంబంధించి అలాంటి సెంట్రల్ అథారిటీ ఎవరు ఉండరు. సో, దేర్ ఈజ్ నో ట్రస్టెడ్ థర్డ్ పార్టీ. సో, మామూలు ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ ఎక్స్‌చేంజ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇస్తున్నాడు, ఇంకో వ్యక్తి తీసుకుంటున్నాడు. కానీ కనబడకుండా ఈ వ్యవహారాన్ని ఎండార్స్ చేస్తుంది, ఈ వ్యవహారాన్ని గ్యారంటీ చేస్తుంది ఎవరు అంటే ఆర్‌బీఐ. సో, ఆర్‌బీఐ ఎండార్స్‌మెంట్ గనక ఆ నోటు మీద లేకుంటే, ఆ కరెన్సీ నోటు మీద గనక లేకపోతే ఆ ఇచ్చేవాడు ఇవ్వలేడు. ఆ తీసుకునేవాడు గూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. సో, అట్లా ఒక ట్రస్టెడ్ థర్డ్ పార్టీ రూపంలో ఆర్‌బీఐ ఉండడం వల్ల ఆ ఎక్స్‌చేంజ్‌కి, ఆ ట్రాన్సాక్షన్‌కి ఒక లెజిటిమసీ, ఒక వ్యాలిడిటీ వస్తుంది. కానీ డిజిటల్ కరెన్సీకొచ్చేసరికి అలాంటి ట్రస్టెడ్ థర్డ్ పార్టీ ఎవరు ఉండదు. ఇట్ ఈస్ ప్యూర్‌లీ పియర్ టు పియర్. అంటే పియర్ టు పియర్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మధ్య జరిగే ఆహ్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్‌ఫర్. సో, ఈ క్యాష్‌ని ఎవరు జనరేట్ చేస్తున్నారు? ఒక వ్యక్తి, ఏదైనా ఒక ప్రైవేట్ వ్యక్తి జనరేట్ చేస్తున్నాడు. సో, ఆ ప్రైవేట్ వ్యక్తి ఇంకొక ప్రైవేట్ వ్యక్తికి మధ్య ఈ క్యాష్‌కి సంబంధించిన ఎక్స్‌చేంజ్ గాని, ట్రాన్సాక్షన్ గాని, ట్రాన్స్‌ఫర్ గాని జరుగుతుంది వితౌట్ ఎనీ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ. ఏ రకమైన ట్రస్టెడ్ థర్డ్ పార్టీ లేకుండా. ఒక రకంగా ఇట్ ఈస్ ఎ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సో, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే భారతదేశంలో కరెన్సీ మొత్తం ఇట్ ఈస్ ఆహ్, కంట్రోల్డ్ బై ఎ సెంట్రల్ అథారిటీ. సో, కరెన్సీ మొత్తం ఒక ఆర్గనైజేషన్ పరిధిలో, ఒకే ఒక ఆర్గనైజేషన్ నియంత్రణలో జరుగుతుంది. అది ఆర్‌బీఐ. కానీ బిట్‌కాయిన్ లేదా డిజిటల్ కరెన్సీ, బిట్‌కాయిన్ లాంటి ఏదైనా డిజిటల్ కరెన్సీ
ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సో ఎవరైనా ఒక వ్యక్తి జనరేట్ చేయొచ్చు ఆ కరెన్సీని. సో ఆ కరెన్సీ మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఆ జనరేట్ చేసిన డిజిటల్ అసెట్ని కరెన్సీగా భావించి ఆ వ్యక్తిని నమ్మి ఆ కరెన్సీ మీద కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఆ కరెన్సీని తీసుకొని దానికి బదులుగా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరుపుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా డిజిటల్ కరెన్సీ అనేది ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్. అంటే ఈ కరెన్సీని ఎలక్ట్రానికల్గా లేదా డిజిటల్గా క్రియేట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ట్రాన్సాక్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ బిట్వీన్ పియర్స్. అంటే సో ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక సమూహంలో ఉన్న ఒక వర్చువల్ నెట్వర్క్లో ఉన్న వ్యక్తుల మధ్య ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అండ్ దెర్ ఈజ్ నో ట్రస్టెడ్ థర్డ్ పార్టీ టు ఓవర్సీ ఇట్. సో ఈ వ్యవహారాన్ని అంతా రెగ్యులేట్ చేయడానికి కానీ ఈ వ్యవహారాన్ని అంతా నియంత్రించడానికి కానీ ఆర్బీఐ లాంటి ఒక మూడో వ్యక్తి లేదా ఒక సెంట్రల్ అథారిటీ అనేది ఉండబోదు. ఓకే. సో ఇదే డెఫినేషన్కి కొంత డిస్క్రిప్షన్ కింద ఇచ్చాము. లైక్ సో దెర్ ఈజ్ నో సెంట్రల్ రెగ్యులేటర్ అండ్ దిస్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ బిట్వీన్ ద యూజర్స్ ఆఫ్ దట్ వర్చువల్ నెట్వర్క్. ఆ వర్చువల్ నెట్వర్క్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యనే ఈ వ్యవహారం జరుగుతుంది. అండ్ దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ద యూజర్స్. సో ఆ వర్చువల్ నెట్వర్క్లో ఎవరైతే భాగంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్సాక్షన్ని గమనించే అవకాశం, ఆ ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. దాదాపు ఇదే డెఫినిషన్ని ఆర్బీఐ కూడా 2013లో ఇచ్చింది. సో 2013లో ఆర్బీఐ కూడా వర్చువల్ కరెన్సీస్ని ఇందాక సతోషి నకమోటో ఏదైతే డెఫినేషన్ ఇచ్చాడో దాదాపు అదే డెఫినేషన్ ఆర్బీఐ కూడా ఇచ్చి ఉంది. ఏమంది ఆర్బీఐ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిజిటల్ మనీ issued and controlled by its developers, used and accepted by the members of a specific virtual community. ఇక్కడ ఈ స్పెసిఫిక్ వర్చువల్ కమ్యూనిటీ అనే మాట ఇంపార్టెంట్. సో వర్చువల్ కమ్యూనిటీ, సో ఇట్ ఈస్ అ కమ్యూనిటీ క్రియేటెడ్ బై నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఒక 10 లేదా 17 మంది ఇండివిజువల్స్ లేదా అంతకంటే ఎక్కువ మంది తమ పర్సనల్ కంప్యూటర్స్ని ఒక కామన్ నెట్వర్క్కి ఒక కామన్ ఇంటర్నెట్ నెట్వర్క్ను ఉపయోగించి కనుక ఒక కమ్యూనిటీ కింద ఏర్పడితే దాన్ని వర్చువల్ కమ్యూనిటీ అంటాం. ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. సో వర్చువల్ కమ్యూనిటీ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఈ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉన్న ప్రతి పర్సనల్ కంప్యూటర్ని నోడ్ అంటాం. నోడ్ అంటాం. ఓకే. సో ఇట్లా ఈ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ లేదా ఈ వర్చువల్ కమ్యూనిటీలో ఎవరో ఒక యూజర్, ఎవరో ఒక ఎంటిటీ హీ జనరేట్స్ ఆర్ హీ క్రియేట్స్ అ డిజిటల్ అసెట్. సో ఎలక్ట్రానికల్గా ఒక డిజిటల్ అసెట్ని క్రియేట్ చేస్తారు. ఆ డిజిటల్ అసెట్ని ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కరెన్సీ కింద భావిస్తారు. సో ఆ డిజిటల్ అసెట్ని ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కరెన్సీ కింద యాక్సెప్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ బై ఎనీ సెంట్రల్ అథారిటీ. ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు తప్ప ఈ వ్యవహారాన్ని ఓవర్సీ చేయడానికి ఎలాంటి సెంట్రల్ రెగ్యులేటరీ ఉండదు. అండ్ ఇట్ ఈస్ డిజిటల్ మనీ. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కరెన్సీని డిజిటల్గా లేదా ఎలక్ట్రానికల్గా జనరేట్ చేస్తారు, ఎలక్ట్రానికల్గా క్రియేట్ చేస్తారు. అండ్ ఇష్యూడ్ బై డెవలపర్స్. ఎవరైతే ఆ కరెన్సీని జనరేట్ చేస్తారో వాళ్ళని డెవలపర్స్ అంటాం. వాళ్ళే ఈ కరెన్సీని ఇష్యూ చేస్తారు అండ్ వాళ్ళే ఈ కరెన్సీని కంట్రోల్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద అదర్ మెంబర్స్ ఆఫ్ దట్ వర్చువల్ కమ్యూనిటీ. సో ఇది యాక్సెప్ట్ చేసేది కూడా ఆ వర్చువల్ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ మధ్యనే దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ గ్లోబల్లీ యాక్సెప్టబుల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ త్రూ అవుట్ ద కంట్రీ. సో ఆ దేశవ్యాప్తంగా కానీ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దీనికి యాక్సెప్టెన్స్ ఉండదు. ఓన్లీ ఆ వర్చువల్ కమ్యూనిటీ ఏదైతే క్లోజ్డ్ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్లో మాత్రమే దీన్ని కరెన్సీగా భావించి దాంట్లో వ్యవహారాలు జరుపుతూ ఉంటారు. ఓకే. సో దట్ ఈస్ డిజిటల్ కరెన్సీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ థింగ్ ఏంటి అంటే డిజిటల్ కరెన్సీ అన్న వర్చువల్ కరెన్సీ అన్న సేమ్. డిజిటల్ కరెన్సీ అన్న వర్చువల్ కరెన్సీ అన్న సేమ్. సో ద కరెన్సీ విచ్ ఈస్ developed or which is generated by digital means or by electronically. సో ఎలక్ట్రానికల్గా కొన్ని కంప్యూటర్
కంప్యూటర్ కోడింగ్ను ఉపయోగించి కొన్ని అల్గారిథమ్స్ సాల్వ్ చేయడం వల్ల, కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ద్వారా డెవలప్ చేసే ఒక డిజిటల్ అసెట్నే మనం వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ అంటాం. ఓకే. సో కానీ డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీ అనేవి ఒకటే అయినప్పటికీ క్రిప్టో కరెన్సీ అనేది మాత్రం కాస్త డిఫరెంట్. క్రిప్టో కరెన్సీ అనేది మాత్రం కాస్త డిఫరెంట్. సో ఇదే డిజిటల్ కరెన్సీకి ఎన్క్రిప్షన్ టెక్నాలజీని వాడి ఆ కరెన్సీని కాస్త సెక్యూర్, అంటే ఆ కరెన్సీ జనరేషన్ని కానీ, ఆ కరెన్సీ ట్రాన్స్ఫర్ని కానీ, ఆ కరెన్సీ స్టోరేజ్ని కానీ ఇంకాస్త సెక్యూర్ చేయడానికి దానికి ఎన్క్రిప్షన్ని జోడిస్తే దాన్ని అప్పుడు మనం క్రిప్టో కరెన్సీ అంటాం. ఓకే, దాన్ని అప్పుడు మనం క్రిప్టో కరెన్సీ అంటాం. సో క్రిప్టో కరెన్సీస్ హ్యావ్ an extra layer of security in the form of encryption algorithms. సో క్రిప్టో కరెన్సీస్ అనేవి డిజిటల్ కరెన్సీసే అయినప్పటికీ కూడా డిజిటల్ కరెన్సీస్కి ఇంకొక అదనపు సెక్యూరిటీ ఫీచర్ని యాడ్ చేస్తే దాన్ని అప్పుడు క్రిప్టో కరెన్సీగా వ్యవహరిస్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీలో ఒక ప్రత్యేక వర్గం లేదా ఒక ప్రత్యేక డిజిటల్ కరెన్సీని మనం క్రిప్టో కరెన్సీగా భావిస్తాం. సో ఏ రకంగా అంటే డిజిటల్ కరెన్సీస్కి ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ వాడి, ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ వాడి దాన్ని సెక్యూరిటీని ఇంకాస్త పెంచితే అప్పుడు అది క్రిప్టో కరెన్సీ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ కరెన్సీ అండ్ క్రిప్టో కరెన్సీ. ఓకే, ఓవరాల్గా ఈ కరెన్సీస్ అన్నీ కూడా డిజిటల్ కరెన్సీసే, కానీ ఆ డిజిటల్ కరెన్సీస్కి దాని సెక్యూరిటీని మరి కాస్త మెరుగుపరచడానికి కనుక ఎన్క్రిప్షన్ టెక్నాలజీని కనుక దాన్ని జోడిస్తే, సో ఎన్క్రిప్షన్ ద్వారా ఒక సెక్యూరిటీ లేయర్ని కనుక దానికి జత చేస్తే అప్పుడు దాన్ని క్రిప్టో కరెన్సీ అంటాం. ఓకేనా? అన్ని క్రిప్టో కరెన్సీస్ డిజిటల్ కరెన్సీసే, కానీ అన్ని డిజిటల్ కరెన్సీస్ క్రిప్టో కరెన్సీస్ కావు. సో ఈ ప్రాథమిక అంశం మనకు గుర్తుంటే డిజిటల్ కరెన్సీస్ అండ్ వర్చువల్ కరెన్సీస్ మధ్య డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. వర్చువల్ కరెన్సీస్ లేదా క్రిప్టో కరెన్సీస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా మనం వినే ఇంకొక మాట బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అసలు నేరేటివ్ ఎట్లా డెవలప్ అయింది అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే వర్చువల్ కరెన్సీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నట్లు నేరేటివ్ జనరేట్ అయ్యింది. అదే నేరేటివ్ మన ప్రస్తుతం వాడుకలో కూడా నడుస్తూ వస్తూ ఉంది. కానీ నిజానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే దానికి సంబంధించిన చాలా అప్లికేషన్లో, చాలా పొటెన్షియల్ అప్లికేషన్స్లో వర్చువల్ కరెన్సీ అనేది ఒక్కటి మాత్రమే. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడి మనం ఎన్నో అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అలా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్న అప్లికేషన్లలో వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ అనేది కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే. అంతేకాని అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కేవలం వర్చువల్ కరెన్సీస్ కోసమే కనిపెట్టింది కాదు, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే కేవలం వర్చువల్ కరెన్సీనే కాదు. ఓకే, సో బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన రకరకాల అనువర్తనాల్లో, రకరకాల అప్లికేషన్స్లో డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ అనేది ఒకనొక అనువర్తనం. అసలు ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, దీనికంటే ముందు మనం కొంచెం ఇంతకుముందుదే మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఏంటి అసలు డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి అంటే, డిజిటల్ కరెన్సీస్ అనేవి ఒక వర్చువల్ కమ్యూనిటీలో లేదా ఒక వర్చువల్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్లో, అంటే కొంతమంది తమ పర్సనల్ కంప్యూటర్స్ని నెట్వర్క్ అనుసంధానం చేయడం ద్వారా క్రియేట్ చేయబడ్డ ఒక వర్చువల్ కమ్యూనిటీలో ఎవరో ఒక వ్యక్తి వర్చువల్గా, ఎలక్ట్రానికల్గా లేదా డిజిటల్గా ఒక డిజిటల్ అసెట్ని క్రియేట్ చేస్తాడు. దాన్నే కరెన్సీగా భావిస్తారు. దాన్ని ఆ గ్రూప్లో ఉన్న మిగతా వ్యక్తులు యాక్సెప్ట్ చేసి దాన్ని కరెన్సీగా భావించి ఆ కరెన్సీ రూపంలో వ్యవహారాలు చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ డిజిటల్ కరెన్సీ అంటాం. సో ఇలా ఒక డిజిటల్ కరెన్సీని మ్యాథమెటికల్ అల్గారిథమ్స్ లేదా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ద్వారా జనరేట్ చేసే ప్రక్రియనే మనం మైనింగ్ అంటాం. మైనింగ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అంటాం. సో ఇలా మైన్ చేసిన కరెన్సీని ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్లో రిజిస్టర్ చేస్తారు. సో లెడ్జర్ అంటే నథింగ్ బట్ ఒక లాగ్ బుక్ లేదా ఒక రిజిస్టర్ బుక్. సో ఏవైతే డిజిటల్ కరెన్సీస్ని ఆ వర్చువల్ కమ్యూనిటీలో
డెవలప్ చేశారో లేదా వర్చువల్ కమ్యూనిటీలో ఉన్న యూజర్స్ క్రియేట్ చేశారో వాటన్నిటిని ఒక కామన్ రిజిస్టర్లో రికార్డ్ చేస్తారు. ఒక కామన్ రిజిస్టర్లో రికార్డ్ చేస్తారు. ఆ కామన్ రిజిస్టర్ అనేది ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద యూజర్స్ ఇన్ దట్ నెట్వర్క్. ఆ నెట్వర్క్లో ఉన్న అందరు యూజర్స్కి కనిపించేలా, అందరు యూజర్స్కి యాక్సెసిబుల్గా ఉండేలా ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్లో అందరికీ అందుబాటులో ఉంచబడుతుంది. సో ఆ రికార్డెడ్ డిజిటల్ కరెన్సీస్ అనేవి ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ద్వారా ఆ నెట్వర్క్లో ఉన్న అందరికీ యాక్సెసిబుల్గా, విజిబుల్గా ఉంచడం జరుగుతుంది. సో దీనివల్ల లాభం ఏంటి అంటే, ఈ డిజిటల్ అసెట్స్ అనేవి ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి, ఆ డిజిటల్ కమ్యూనిటీలో ఉన్న మిగతా వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత డిజిటల్ అసెట్స్ ఉన్నాయి, ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, సో ఆ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఏ ట్రాన్సాక్షన్ ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్తున్నాయి. సో ఈ విధంగా ఏ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయినా సరే ఆ ట్రాన్సాక్షన్ని మిగతా వర్చువల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వ్యాలిడేట్ చేయాలి. సో వాళ్ళందరికీ విజిబుల్గా ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్. సో వాళ్ళందరూ దాన్ని వ్యాలిడేట్ చేస్తేనే ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ రకంగా త్రూ డిజిటల్ లెడ్జర్ that record of virtual currencies is accessible and visible to all. So all the users in that virtual network have to validate any transaction involving virtual currency. ఓకే, సో ఆ వర్చువల్ కరెన్సీస్ని వాడి ఇనిషియేట్ చేసే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే, అది ఎక్స్చేంజ్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లోన్ ఇవ్వడం కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఆ వర్చువల్ కరెన్సీ, ఆ వర్చువల్ నెట్వర్క్లో ఉన్న అందరూ కూడా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వ్యవహారాన్నంతా ఫెసిలిటేట్ చేయడానికి, ఈ వ్యవహారాన్నంతా సులభతరం చేయడానికి వాడే టెక్నాలజీనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటి అంటే, ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ బేస్డ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ బేస్డ్ టెక్నాలజీ. సో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ మనం ఇందాక చెప్పుకున్నాం, లెడ్జర్ ఈజ్ నథింగ్ బట్ ఒక లాగ్ బుక్ లేదా ఒక రిజిస్టర్ లాంటిది. అందులో సో ఆ రికార్డ్ ఆ నెట్వర్క్కి సంబంధించిన అన్ని రికార్డులు బ్లాక్ రూపంలో, సో బ్లాక్స్ రూపంలో రిజిస్టర్ అయి ఉంటాయి, బ్లాక్ రూపంలో రికార్డ్ అయి ఉంటాయి. సో కొత్తగా జనరేట్ చేసే ఏ రికార్డ్ అయినా సరే, కొత్తగా ఇనిషియేట్ చేసే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఒక కొత్త బ్లాక్ రూపంలో ఆ నెట్వర్క్లో ఉన్న అందరూ వ్యాలిడేట్ చేస్తే అప్పుడు అది అఫీషియల్గా జనరేట్ అయ్యి ఆ బ్లాక్ మిగతా చైన్ ఆఫ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో, అప్పటికే ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి అనుసంధానం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు పిక్టోరియల్గా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ సమ్వన్ రిక్వెస్ట్ ఫర్ ఏ ట్రాన్సాక్షన్, ఈ వర్చువల్ కమ్యూనిటీలో ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాడు. ఓకే, ఆ రిక్వెస్టెడ్ ట్రాన్సాక్షన్ పియర్ టు పియర్, ఓకే, ఆ నెట్వర్క్లో ఉన్న వ్యక్తుల మధ్య, సో ఇందాకే చెప్పుకున్న ఆ నెట్వర్క్లో ఉన్న ప్రతి కంప్యూటర్ని నోడ్ అంటాం, NODE అని చెప్పేసి. సో అందరికీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. అందులో ఉన్న పియర్స్ ఎవరైతే ఉంటారో, అందులో ఉన్న ఆ నెట్వర్క్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ ట్రాన్సాక్షన్ వ్యాలిడేట్ చేస్తారు. ఆ వ్యాలిడేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది కొత్త ట్రాన్సాక్షన్కి సంబంధించిన బ్లాక్, ఇట్స్ ఎ న్యూ బ్లాక్ రిలేటెడ్ టు the new transaction. So that will get connected to the other blocks which involve previous transactions. అంతకుముందే జరిగిన ట్రాన్సాక్షన్స్ అవి కూడా బ్లాక్ల రూపంలోనే ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. దానికి ఈ కొత్త ట్రాన్సాక్షన్కి సంబంధించిన కొత్త బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ రకంగా దేర్ ఈజ్ ఎ చైన్ ఆఫ్ బ్లాక్స్. సో చైన్ ఆఫ్ బ్లాక్స్ క్రియేటెడ్. ఓకే, అందుకని ఈ టెక్నాలజీని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రతి ట్రాన్సాక్షన్ లేదా ప్రతి రికార్డ్ అనేది, సో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఒక కొత్త బ్లాక్ రూపంలో స్టోర్ అయ్యి ఆ కొత్త బ్లాక్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సిరీస్ ఆఫ్ బ్లాక్స్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అనేది ఆ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్కి అనుసంధానమై ఉన్న అందరి యూజర్స్కి
ఆ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్లో భాగంగా ఉన్న అన్ని నోడ్స్కి విజిబుల్గా యాక్సెసిబుల్గా ఉంటుంది. సో దట్ ఆ బ్లాక్ చైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ బ్లాక్ చైన్ బేస్డ్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అందులో జరుగుతున్న వ్యవహారాలని ఓవర్సీ చేయడానికి, వాటిని ట్రాక్ చేయడానికి, వాటి మీద ఒక కన్నేసి ఉంచడానికి ఆస్కారం ఉంటుందన్నట్టు. అందువల్ల ఈ సిస్టమ్ అనేది ఫూల్ ప్రూఫ్గా, ట్యాంపర్ ప్రూఫ్గా, కరప్టబుల్గా ఉంటుంది. ఓకే. సో అందువల్ల సెక్యూరిటీ అనేది అందరికీ ఈ సిస్టమ్ మీద నమ్మకం అనేది ఉంటుంది. ఓకే. సో ఆ రకంగా వర్చువల్ కరెన్సీస్ని ఉపయోగించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఆ వర్చువల్ కమ్యూనిటీలో భాగంగా ఉన్న అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అందరూ ప్రతి ట్రాన్సాక్షన్ని వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు, ప్రతి ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఓకే. సో దానివల్ల ఆ సిస్టంలో ఒక కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ ఇందులో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఓవర్సీ చేయగలగడం వల్ల దాని మీద నమ్మకం కలిగి ఉంటారు. ఓకే. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వర్చువల్ కరెన్సీస్కే కాకుండా డేటాతో, రికార్డ్స్తో ఇన్వాల్వ్ అయిన ప్రతి చోట వాడచ్చు. లైక్ ల్యాండ్ రికార్డ్స్, అంటే మన రియల్ ఎస్టేట్కి సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాడచ్చు. హెల్త్ సర్వీసెస్కి సంబంధించిన హెల్త్ రికార్డ్స్ మెయింటెనెన్స్లో వాడచ్చు. బర్త్ రికార్డ్స్ మెయింటెనెన్స్లో వాడచ్చు. ఎక్కడైనా సరే రికార్డ్స్తో ముడిపడి ఉన్న ఏదైనా సరే, సో ఆ డిపార్ట్మెంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడచ్చు. యాక్చువల్గా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని దాని అప్లికేషన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయాలని, గవర్నెన్స్లో దాన్ని పెద్ద ఎత్తున వాడుకోవాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది. ఆ దిశలో తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ను ఇప్పటికే టేకప్ చేసింది. సో ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ని లైక్ బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ల్యాండ్ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వాటన్నిటిని బ్లాక్ చైన్ బేస్డ్ టెక్నాలజీ వాడి ఒక ట్యాంపర్ ప్రూఫ్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక పైలట్ స్కేల్లో స్టార్ట్ చేశారు. దానికోసం ఒక డిస్ట్రిక్ట్ని ఎంచుకున్నారు. ఆ పని జరుగుతూ ఉంది. ఓకే. సో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీకి, క్రిప్టో కరెన్సీకి ఉన్న సంబంధం. సో క్రిప్టో కరెన్సీ అనేది ఒక అప్లికేషన్ అయితే, సో దాని అండర్లయింగ్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో టు బీ సింపుల్, ఇఫ్ వర్చువల్ కరెన్సీ ఈజ్ అన్ అప్లికేషన్ అండ్ దెన్ బ్లాక్ చైన్ ఈజ్ ద అండర్లయింగ్ టెక్నాలజీ. ఓకేనా. సో బ్లాక్ చైన్ సిస్టమ్ ఎనేబుల్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఆ వర్చువల్ కరెన్సీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేస్తూ, ఆ ప్రాసెస్ని ఇన్కరప్టబుల్ చేస్తూ, ఆ ప్రాసెస్ని సెక్యూర్ చేస్తూ మనం వాడే అదనపు టెక్నాలజీనే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే. అంతేగాని వర్చువల్ కరెన్సీ జనరేషన్కి, వర్చువల్ కరెన్సీ క్రియేషన్కి బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధం లేదు. ఓకేనా. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటేనే వర్చువల్ కరెన్సీస్ జనరేట్ అవుతాయి, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ లేకపోతే డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేయడం సాధ్యం కాదు అనేది ఇట్స్ ఏ రాంగ్ పర్సెప్షన్. ఓకే. ఇదంతా సరే, అసలు వర్చువల్ కరెన్సీ అనేది ఇండియాలో లీగల్లీ అలౌడా కాదా? సో వాట్ ఈస్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ దిస్ వర్చువల్ కరెన్సీ ఇన్ ఇండియా అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఇష్యూ. అసలు ఇండియాలో వర్చువల్ కరెన్సీకి సంబంధించిన లీగల్ స్టేటస్ ఏంటి, వెదర్ దే ఆర్ లీగల్లీ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది మనం ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ టాపిక్. సో అయితే ఇక్కడ మనం ఈ ఒక 3 పాయింట్లు మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి పాయింట్ నెంబర్ 1 అంటే, సో బడ్జెట్ స్పీచ్ 2018లో భాగంగా అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు he said that government would not consider virtual currency as legal tender. సో గవర్నమెంట్ వర్చువల్ కరెన్సీని లీగల్ టెండర్గా భావించబోదు అని చెప్పేసి అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు అన్నారు. సో లీగల్ టెండర్ అంటే నథింగ్ బట్ కరెన్సీ విచ్ ఈజ్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ అండ్ విచ్ ఈజ్ ఇంటర్న్ గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్న కరెన్సీ ఏదైతే ఉందో, 100 రూపాయల నోట్లు కావచ్చు, 2000 రూపాయల నోట్లు కావచ్చు, దే ఆర్ ఎండార్స్డ్ బై ఆర్బీఐ గవర్నర్ అండ్ దే హ్యావ్ ద లీగల్ బ్యాకింగ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో వాటిని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆమోదిస్తూ ఆర్బీఐ గవర్నర్ అనే ఆయన దాన్ని ఎండార్స్ చేస్తూ ఇష్యూ చేసిన కరెన్సీ. ఓకే. సో అందుకని దాన్ని
దేశంలో జరిగే ఏ ట్రాన్సాక్షన్‌కైనా విధిగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎవరైనా సరే ఒక గూడ్స్ కొనుగోలు చేస్తున్నా, అమ్ముతున్నా సరే, లేదా వేరే ఏదైనా కరెన్సీతో ముడిపడిన వ్యవహారం చేస్తున్నా సరే, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో, దాన్ని లీగల్ టెండర్‌గా భావించి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే, బిట్‌కాయిన్స్ లేదా ఇతర డిజిటల్ కరెన్సీస్‌ని ప్రభుత్వం లీగల్ టెండర్‌గా భావించబోదు. ఓకే. దాంతో వ్యవహారాలు జరిపితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు అని చెప్పేసి అంది. అయితే దీని అర్థం గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ఇల్లీగల్. అంటే మొత్తంగా బిట్‌కాయిన్స్ లేదా డిజిటల్ కరెన్సీస్ అనే దాన్ని కలిగి ఉండడం గానీ, దాంట్లో వ్యవహారం జరపడం గానీ, దాన్ని ఎక్స్చేంజ్ చేయడం గానీ, దాన్ని స్టోర్ చేసుకోవడం గానీ తప్పు, అది ఇల్లీగల్. సో, దానికి శిక్ష వేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదు. వాటిని మేము లీగల్ టెండర్‌గా భావించము అని మాత్రమే చెప్పింది. అంటే నువ్వు ఒక బిట్‌కాయిన్ తీసుకెళ్ళి ఒక కిరాణా షాప్‌కెళ్ళి నాకు ఒక 10 కేజీల షుగరో, 10 కేజీల రైసో ఇవ్వమంటే వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని గవర్నమెంట్ లీగల్‌గా బ్యాకింగ్ చేయట్లేదు. దాన్ని గవర్నమెంట్ ఎండార్స్ చేయట్లేదు. ఓకేనా? సో, మామూలు వ్యవహారాలకి దాన్ని గవర్నమెంట్ అనుమతించట్లేదు. ఓకే. అదే నువ్వు ఒక ₹100 నోటు తీసుకెళ్ళి అడిగితే వాడు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాడు కోరిన వస్తువు ఇవ్వాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ దాన్ని లీగల్ టెండర్‌గా భావించింది కాబట్టి. ఓకే. సో, ఇంకొక పాయింట్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇందాక పైన చూసినట్లు ఏప్రిల్ 2018లో ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏంటి అంటే వర్చువల్ కరెన్సీకి సంబంధించిన సర్వీసెస్‌లో వర్చువల్ కరెన్సీ ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యవహారాలకి బ్యాంకులు వాటి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయొద్దు. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి వర్చువల్ కరెన్సీ కొనడానికి గానీ, ఆ వర్చువల్ కరెన్సీకి సంబంధించిన వ్యవహారాలకు గానీ బ్యాంకింగ్ ఛానల్స్‌ని అలో చేయొద్దు అని. ఓకే. సో, స్పెసిఫిక్‌గా ఏం చెప్పింది అంటే ఇప్పుడు వర్చువల్ కరెన్సీస్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మామూలుగా ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్‌కి అంటే ఒక దేశం నుంచి తీసుకొచ్చిన ఫారెన్ కరెన్సీని ఇండియన్ రూపీస్‌లో మార్చుకోవడానికి ఫారెన్ ఎక్స్చేంజెస్ ఎట్లాగైతే ఉంటాయో, ఏ విధంగానైతే షేర్స్ సెకండరీ మార్కెట్‌లో అమ్ముకోవడానికి స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయో, అదే విధంగా వర్చువల్ కరెన్సీస్‌ని కూడా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అమ్మడం లేదా కొనడం చేయడానికి వర్చువల్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అనేవి ఉంటాయి. సో, అలాంటి వర్చువల్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి కానీ, సో, ఆ వర్చువల్ కరెన్సీస్‌ని రిజిస్టర్ చేయడం కానీ, ట్రేడింగ్ చేయడం కానీ, సెటిల్ చేయడం కానీ, క్లియరింగ్ చేయడం కానీ, సో, ఆ వర్చువల్ కరెన్సీస్‌కి అగైనెస్ట్‌గా లోన్స్ ఇవ్వడం కానీ, వాటిని కొలాటరల్ కింద యాక్సెప్ట్ చేయడం కానీ, సో, వాటితో ముడిపడిన అమౌంట్‌ని అంటే ఆ వర్చువల్ కరెన్సీని అమ్మడం ద్వారా వచ్చిన అమౌంట్‌ని బ్యాంక్ అకౌంట్‌లో వేసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి బ్యాంకులు అనుమతించకూడదు. ఇలాంటి వాటికి బ్యాంకులు సహకరించకూడదు అని చెప్పేసి ఆర్‌బీఐ 2018లో తీసుకొచ్చిన సర్క్యులర్‌లో ఉన్న సారాంశం. ఓకే. అయితే ఎందుకు ఈ ఆర్‌బీఐ ఈ పని చేసింది అంటే ఇక్కడ రకరకాల అంశాలున్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ ఎనీ అండర్‌లయింగ్ ఫియట్. సో, ఫియట్ కరెన్సీ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే కరెన్సీనే ఫియట్ కరెన్సీ అంటాం. అంటే గవర్నమెంట్ ఎండార్స్ చేస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది ఆ కరెన్సీకి. సో, ఇట్లా డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఎలాంటి ఫియట్ లేదు. అంటే ఎలాంటి గవర్నమెంట్ బ్యాకింగ్ గానీ, ఒక లీగల్ బ్యాకింగ్ గానీ లేదు. రెండవది ఎక్సెసివ్ వొలటైలిటీ ఇన్ ఇట్స్ వాల్యూ. సో, బిట్‌కాయిన్ వాల్యూ ఒకానొక సందర్భంలో $12,000 సమానమైంది. అంటే ఒక బిట్‌కాయిన్ $10,000 సమానమైన రోజులు కూడా ఉన్నాయి. ఓకేనా? సో, బిట్‌కాయిన్ లేదా ఇలాంటి డిజిటల్ కరెన్సీస్ వాల్యూ అనేది పదే ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. సో, దాంట్లో డిమాండ్ అండ్ సప్లై సూత్రం అనేది నార్మల్ మార్కెట్ ఫోర్సెస్‌కి అనుగుణంగా కాకుండా కొన్ని ఒక స్పెక్యులేషన్ యాక్టివిటీ అంటే భవిష్యత్తులో దీని ధర పెరగొచ్చు, తగ్గొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ యాక్టివిటీ బేసిస్ మీదనే దాని ధరలో బిట్‌కాయిన్ వాల్యూలో లేదా ఆ డిజిటల్ కరెన్సీ వాల్యూలో చాలా హెచ్చుతగ్గులు అనేవి నమోదవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ ఎక్సెస్ వొలటిలిటీ కారణంగా కొన్నిసార్లు మార్కెట్ డౌన్ అయిందనుకోండి, దాన్ని కొనుక్కున్నోళ్ళు నష్టపోతారు. మార్కెట్ హైప్ అయిపోయిందనుకోండి, అనవసరంగా కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ అవుతారు.
సో దీన్ని ప్రివెంట్ చేయడానికి. రెండోది అనానిమస్ నేచర్ ఆఫ్ ద వర్చువల్ కరెన్సీస్. అంటే ఈ డిజిటల్ కరెన్సీస్ అనేది ఎవరు జనరేట్ చేస్తున్నారు, ఎవరి మధ్య వ్యవహారం జరుపుతున్నారు, అసలు దేనికి వాడుతున్నారు, అంటే ఈ డిజిటల్ కరెన్సీస్ని ఉపయోగించి ఏమైనా ఇల్లీగల్ ఆర్మ్స్ కొంటున్నారా, లేదంటే ఏదైనా కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు కొంటున్నారా, లేదంటే కొన్ని టెర్రరిస్ట్ సంస్థలకి ఫండింగ్ చేస్తున్నారా, ఇలాంటి ఏవి కనుక్కోవడానికి, ఇలాంటివన్నీ ట్రేస్ చేయడానికి దే ఆర్ డిజిటల్లీ క్రియేటెడ్ అండ్ దే ఆర్ డిజిటల్లీ ట్రాన్స్ఫర్డ్. సో వాటిలో ఒక అనానిమిటీ, ఒక అనానిమస్ నేచర్ అనేది ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్స్లో. సో అందుకని చెప్పేసి మనీ లాండరింగ్ జరిగినా సరే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ జరిగినా, ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాటిని వాడినా కూడా వాటిని ట్రాక్ చేయడానికి, వాటిని ట్రేస్ చేయడానికి సరైన ఫ్రేమ్వర్క్ కానీ, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ, ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ లేదు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే రిస్క్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ డేటా సెక్యూరిటీ. సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్లో డిజిటల్గా జరిగే వ్యవహారం కాబట్టి డేటా సెక్యూరిటీ లేదా కన్జంప్షన్, ఎవరైతే ఆ కన్జ్యూమర్ ఉంటారో ఆ కన్జ్యూమర్కి సంబంధించిన డేటా ప్రొటెక్షన్ కానీ, సో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండడం కానీ, వీటికి దేనికి గ్యారంటీ లేదు కాబట్టి ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేస్తూ, అంటే దీనితో బ్యాంకుల వ్యవహారం జరపడాన్ని నిరోధిస్తూ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. ఆ సర్క్యులర్ ఫిబ్రవరి 2018లో ఇచ్చిన సర్క్యులర్. ఓకేనా. అయితే సుప్రీంకోర్టు దీన్ని ఎందుకు కొట్టేసింది, ఆర్బీఐ చెప్పిన రీజన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే దీనికి ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ అండర్లయింగ్ ఫియట్, అంటే దీనికి ఏ రకమైన గవర్నమెంట్ బ్యాకింగ్ లేదు, అసలు ఎవరు జనరేట్ చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన ఎలాంటి ట్రాకింగ్ లేదు. ఇంకొక విషయం, దీని వాల్యూలో పదే పదే హెచ్చు తగ్గులు, అంటే ఊరికే స్పెక్యులేషన్ కారణంగా దీని వాల్యూ పెరగడం, వాల్యూ పడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కన్జ్యూమర్ డేటాకి కానీ, కన్జ్యూమర్ ఇంట్రెస్ట్కి కానీ ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. సో మరి అయినా కూడా సుప్రీంకోర్టు దీన్ని ఈ ఈ సర్క్యులర్ని ఎందుకు కొట్టేసింది అంటే, ఒకటి, ఇప్పుడు మీరు చెప్పిన కారణాలు, అంటే ఆర్బీఐ చెప్పిన కారణాల్లో కామన్, అంటే వీటన్నిటికి సంబంధించిన ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేయలేదు ఇప్పటి వరకు. సో అలా క్రియేట్ చేయలేదు కాబట్టి దాని వాల్యూని కానీ, దాని ట్రాన్స్ఫర్ని కానీ, దానివల్ల దాంతో జరిగే ట్రాన్సాక్షన్స్ని కానీ మేము కంట్రోల్ చేయలేకున్నాము. అలా కంట్రోల్ చేయలేకున్నాము కాబట్టి దాంతో బ్యాంకుల్ని వ్యవహారాలు జరపొద్దని చెప్పేసి, బ్యాంకులు వర్చువల్ కరెన్సీకి సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి బ్యాంకుల్ని ఆపాము అంటున్నారు. అంటే ఏంటి, మీరు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, గవర్నమెంట్ కానీ మీరు కానీ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను మీరు క్రియేట్ చేయలేదు. సో అలా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ను కానీ మీరు క్రియేట్ చేయకపోవడం అనేది ఇట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ఇన్అడెక్వసీ ఆన్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఆర్బీఐ. సో మీరు రెగ్యులేట్ చేయలేరు అని చెప్పేసి ఓవరాల్గా అసలు వర్చువల్ కరెన్సీస్తో వ్యవహారాన్ని బ్యాన్ చేయాలనుకోవడం ఇట్ ఈస్ అగైనెస్ట్ ఫండమెంటల్ రైట్ 19 గ్యారంటీడ్ బై ఆర్టికల్ 19(1)G. సో ఆర్టికల్ 19(1)G గ్యారంటీ ఇచ్చిన ఒక ఫండమెంటల్ రైట్. సో ఏంటి అంటే రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్ ఆర్ ట్రేడ్ ఆర్ బిజినెస్, అంటే ఏ రకమైన ఉపాధి మార్గాన్నైనా ఒకరు ఎంచుకునేందుకు, ఏ రకమైన బిజినెస్ని, ఏ రకమైన వృత్తిని, ఏ రకమైన వ్యాపారాన్నైనా ఒకరు చేపట్టేందుకు ఆర్టికల్ 19(1)G కల్పించిన ఒక ప్రాథమిక హక్కు. ఓకే. సో మీరు రెగ్యులేట్ చేయలేని కారణంగా, మీరు ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయలేని కారణంగా ఆర్టికల్ 19(1)G ప్రసాదించిన ఒక ఫండమెంటల్ రైట్ని మీరు అబ్రిగేట్ చేయాలనుకోవడం, మీరు అబాలిష్ చేయాలనుకోవడం తప్పు. అందుకని చెప్పేసి ఈ సర్క్యులర్ని కొట్టివేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఓకే. ఇక మూడో పాయింట్ ఏంటి అంటే, వర్చువల్ కరెన్సీస్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయడానికి ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎస్సీ గార్గ్, సుభాష్ చంద్ర గార్గ్ అని అప్పుడు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉండేవారు. సో వారి ఆధ్వర్యంలో ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. సో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో సో వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే,
సో ఆల్ ద క్రిప్టో కరెన్సీస్ ఆర్ క్రియేటెడ్ బై నాన్ సోవరిన్స్, అంటే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు కాకుండా మామూలు వ్యక్తులు, మామూలు ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇండివిజువల్స్ వాటిని క్రియేట్ చేస్తున్నారు. సో దే హ్యావ్ నో ఇంట్రిన్సిక్ వాల్యూ. సో వాటికంటూ ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఏదీ లేదు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మొదట్లో కరెన్సీస్ చూస్తే మీరు బంగారు కరెన్సీ అంటే బంగారు నాణేలు, వెండి నాణేలు ఉండేవి. సో అంటే ఏంటి, దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. బంగారం అనేది యాజ్ సచ్ ఇట్ ఈస్ ఏ ప్రెషియస్ మెటల్. సో బంగారం అనేది దానంతట అదే ఒక విలువైన లోహం. సో బంగారాన్ని ఒక కరెన్సీగా వాడితే సో ఆ బంగారానికి కొంత విలువ ఉంది ఇంట్రిన్సిక్గా. సో దానంతట దానికి కొంత విలువ ఉంది. సో అందుచేత దాన్ని ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడడానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం వాడుతున్న సాధారణ కరెన్సీ రూపీగా 100 రూపీ నోట్ కావచ్చు, 2000 రూపీ నోట్ కావచ్చు, దే హ్యావ్ అండర్లయింగ్ ఫియట్, అంటే దే ఆర్ ఎండార్స్డ్ బై ద గవర్నమెంట్, దే ఆర్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో అలాంటి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ కానీ ఒక ఫియట్ కానీ ఈ క్రిప్టో కరెన్సీస్లో లేవు. అండ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. అంటే ఒక మామూలు కరెన్సీ లేదా ఒక మనీకి ఉండాల్సిన కొన్ని ఎసెన్షియల్ అట్రిబ్యూట్స్, కొన్ని ఎసెన్షియల్ ఫంక్షన్స్ అనేవి క్రిప్టో కరెన్సీస్కి ఉండట్లేదు. సో మామూలుగా మనం 12th క్లాస్లో చదువుకుంటాం, మనీ అనేదానికి లేదా కరెన్సీ అనేదానికి 2 రకాల ఫంక్షన్స్ ఉంటాయి, ప్రైమరీ ఫంక్షన్, సెకండరీ ఫంక్షన్స్. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, యాక్టింగ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ వాల్యూ, యాక్టింగ్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫర్ డెఫర్డ్ పేమెంట్స్, యాక్టింగ్ యాజ్ ఎ వాల్యూ స్టోరేజ్ యూనిట్, యాక్టింగ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ యూనిట్ ఆఫ్ వాల్యూ. సో ఇలాంటి ఫంక్షన్స్ ఏవి కూడా ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీస్ నిర్వర్తించట్లేదు. సో ఈ కారణాలన్నిటి వల్ల, అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. సో ఈ కారణాల వల్ల క్రిప్టో కరెన్సీస్ అన్నిటిని, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అన్నిటినీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేయాలి అని చెప్తూ ఒక డ్రాఫ్ట్ లాను కూడా తీసుకొచ్చింది. సో ఆ లా పేరు ద బ్యానింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2009. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇష్యూ చేసే క్రిప్టో కరెన్సీస్ అన్నిటినీ కూడా బ్యాన్ చేయాలి. కుదిరితే ప్రభుత్వం అండ్ ఆర్బీఐ, అంటే గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కలిసి ఒక అఫీషియల్ డిజిటల్ కరెన్సీస్, అఫీషియల్ గవర్నమెంట్ బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చే ఆలోచన చేయాలి అని చెప్పేసి. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ ఎంటిటీస్ ఇష్యూ చేసిన క్రిప్టో కరెన్సీస్ అన్నిటిని బ్యాన్ చేస్తూ ప్రభుత్వమే ఆర్బీఐ సహకారంతో ఒక అఫీషియల్ అండ్ గవర్నమెంట్ బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చే ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని చేయొచ్చు, దాన్ని చేపట్టొచ్చు అని చెప్పేసి ఈ ఇంటర్మినిస్టీరియల్ కమిటీ సజెస్ట్ చేసింది. ఇంకొక మాట ఏం చెప్పింది అంటే, ఎవరైనా సరే ఇప్పుడు ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని కలిగి ఉన్న, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని జనరేట్ చేసినా, దాన్ని అమ్మినా, దాంతో వ్యవహారం జరిపినా సరే, దే షుడ్ బి ఫైన్డ్ ఆర్ దే షుడ్ బి జైల్డ్ ఫర్ 1 to 10 years. సో వాళ్ళకి ఫైన్ విధించి 1 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించాలి అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ లాని తీసుకొచ్చింది, ఒక డ్రాఫ్ట్ లాని ప్రపోజ్ చేసింది. సో ఆ డ్రాఫ్ట్ లాని యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా అది అమల్లోకి రాలేదు, అది వేరే విషయం. ఓకే, సో ఇంటర్మినిస్టీరియల్ కంపెనీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అన్నిటిని బ్యాన్ చేయాలని, ఒకవేళ ఆ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళకి ఫైన్ అండ్ జైల్ టర్మ్ విధించాలి అని చెప్పి సజెస్ట్ చేస్తూ, ఒక గవర్నమెంట్ కావాలనుకుంటే ఆర్బీఐతో చర్చించి ఒక అఫీషియల్ గవర్నమెంట్ బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీని తీసుకురావచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేసింది. ఓకే, సో ఓవరాల్గా ఈ 3 పాయింట్ల నుంచి మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఫస్ట్, క్రిప్టో కరెన్సీస్ని మేము లీగల్ టెండర్గా భావించట్లేదు, భావించబోము అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. రెండోది, ఆర్బీఐ బ్యాంకులని క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యవహారాలని ఫెసిలిటేట్ చేయొద్దని, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చొద్దని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. అఫ్కోర్స్ ఆ సర్క్యులర్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మూడోది, ఇంటర్మినిస్టీరియల్ కమిటీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అన్నిటిని బ్యాన్ చేయాలని, క్రిప్టో కరెన్సీస్ని ఎవరైనా వాడితే వాళ్ళకి శిక్ష విధించాలని, ప్రభుత్వమే కావాలనుకుంటే ఒక అఫీషియల్ డిజిటల్ క్రిప్టో కరెన్సీని తీసుకురావచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేసింది. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, క్రిప్టో కరెన్సీని కలిగి ఉండడం, క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవడం, క్రిప్టో కరెన్సీస్ని మైనింగ్ చేయడం లేదా జనరేట్ చేయడం అనేది ఇండియాలో ఇల్లీగల్ కాదు, ఇప్పటికైతే ఇల్లీగల్ కాదు. ఓకే, కాకపోతే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ లీగల్ టెండర్.
సో వాటిని మిగతా నార్మల్ కరెన్సీ లాగా ఒక లీగల్ టెండర్గా ప్రభుత్వం భావించట్లేదు. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎండార్సింగ్ దెమ్ యాజ్ లీగల్ టెండర్. ఓకే, దాన్ని నార్మల్ కరెన్సీ లాగా మనం వాడలేము. ఓకే, సో అది లీగల్ స్టేటస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఇన్ ఇండియా. సో చివరిగా 2-3 చిన్న టాపిక్స్ ఏంటి అంటే, ఒకటి క్రిప్టో జాకింగ్, సో సెకండ్ వన్ లిబ్రా, థర్డ్ వన్ మనం ఇందాక చూసినట్టు ఈ రెన్మిన్బి. ఓకే, క్రిప్టో జాకింగ్ అంటే ఏంటి, మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఈ డిజిటల్ కరెన్సీస్ లేదా వర్చువల్ కరెన్సీస్ అనేవి దే ఆర్ హ్యాక్ ప్రూఫ్ ఆర్ దే ఆర్ ఫూల్ ప్రూఫ్. వాటిని ట్యాంపర్ చేయలేము లేదా వాటిని కరప్ట్ చేయలేము. సో ఆ నెట్వర్క్ అనే దాన్ని కరప్ట్ చేయలేము. ఎందుకు అంటే దాంట్లో వాడే అండర్లయింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ కొన్ని వర్చువల్ కరెన్సీస్ని వాటిని ఎన్క్రిప్షన్ టెక్నాలజీ కూడా వాడి మరింత సెక్యూర్ చేస్తారన్నట్టు. సో ఈ కారణంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ వాడతారు కాబట్టి దీస్ వర్చువల్ కరెన్సీస్ ఆర్ నియర్లీ ఇన్కరప్టబుల్. సో ఆల్మోస్ట్ ఇన్కరప్టబుల్. కాకపోతే ఈ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి కూడా కొన్ని సెక్యూరిటీ బ్రీచెస్కి ఛాన్స్ ఉంది. సో అలాంటి ఒక సెక్యూరిటీ బ్రీచ్ టూలే క్రిప్టో జాకింగ్ అనే ప్రాసెస్. సో క్రిప్టో జాకింగ్ అనేది కూడా అలాంటి ఒక సెక్యూరిటీ బ్రీచ్కి ఆస్కారం ఇచ్చే ప్రాసెస్. సో ఇందులో ఏం చేస్తారంటే, డిజిటల్ కాయిన్ మైనర్స్ ఎవరైతే క్రిప్టో కరెన్సీస్ని మైన్ చేస్తారో, సో ఆ మైనర్స్ దే ఇల్లీగల్లీ గెయిన్ యాక్సెస్ టు మెనీ కంప్యూటర్స్. సో వాళ్ళు చాలా పర్సనల్ కంప్యూటర్స్లోకి ఒక మైనింగ్ కోడ్ని, ఒక క్రిప్టో మైనింగ్ కోడ్ని మాల్వేర్ రూపంలో ఇన్సర్ట్ చేస్తారు. సో మాల్వేర్ రూపంలో ఒక క్రిప్టో మైనింగ్ కోడ్ని చాలా కంప్యూటర్లోకి యాక్సెస్ తీసుకొని ఆ కంప్యూటర్లలోకి ఈ మాల్వేర్ని, ఈ క్రిప్టో మైనింగ్ కోడ్ని ఇన్సర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించి మనం వాటి జనరేషన్ని మైనింగ్ అనే ప్రక్రియ అంటారు అని చెప్పేసి అన్నాం. సో ఈ మైన్ చేయడానికి అని చెప్పేసి చాలా ఎలక్ట్రిక్ రీసోర్సెస్, అంటే చాలా ఎలక్ట్రిక్ పవర్ని ప్రాసెసింగ్, అంటే ఆ కంప్యూటర్కి సంబంధించిన ప్రాసెసర్ యూజ్ చేసుకునే ఎనర్జీని ఈ డిజిటల్ కరెన్సీ మైనింగ్లో వాడుకుంటుంది అన్నట్టు సిస్టమ్. సో డిజిటల్ కరెన్సీ అనేది ఇట్ ఈస్ హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్ అంటే ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ ఎనర్జీ క్రిప్టో కరెన్సీ జనరేషన్కి అవసరం. సో అది ఆ కంప్యూటర్ కనుక, ఒక కంప్యూటర్లో కనుక క్రిప్టో కరెన్సీ జనరేషన్ జరిగితే, సో ఆ కంప్యూటర్లో ఇంకా మిగతా ప్రాసెసెస్ అన్నీ కూడా స్లో అయిపోతుంటాయి, మిగతా ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అన్నీ కూడా స్లో అయిపోతుంటాయి. సో ఇట్లా ఈ లిమిటేషన్ అధిగమించడానికి అని చెప్పేసి చాలామంది మైనర్స్ మిగతా కంప్యూటర్ యూజర్స్కి తెలియకుండా వాళ్ళ సిస్టంలో ఒక మాల్వేర్ని ప్రవేశపెడతారు. ఆ మాల్వేర్ ఏం చేస్తుంది అంటే, యూజింగ్ ద రీసోర్సెస్ ఆఫ్ దేర్ సిపియూస్, అంటే ఎవరి సిస్టంలోకి అయితే ఈ మాల్వేర్ ప్రవేశపెడుతుందో ఆ సిస్టమ్కి సంబంధించిన సిపియు రీసోర్సెస్ని వాడుకొని డిజిటల్ కరెన్సీస్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ జనరేట్ అయిన డిజిటల్ అసెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లోకే వచ్చి చేరుతాయి. అంతేగాని ఎవరి కంప్యూటర్లో అయితే జనరేషన్ జరుగుతుందో వాళ్ళ అకౌంట్లో కానీ వాళ్ళ డిజిటల్ వ్యాలెట్స్లో కానీ చేరవు. అంటే వేరొకరి సిపియు రీసోర్సెస్, వేరొకరి కంప్యూటర్స్ ఉపయోగించుకొని వీళ్ళకు కావాల్సిన డిజిటల్ కరెన్సీస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ ప్రాసెస్నే క్రిప్టో జాకింగ్ అంటాం. సో ఈ ప్రాసెస్నే క్రిప్టో జాకింగ్ అంటాం. ఓకేనా. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ లిబ్రా అని చెప్పేసి. సో ఆ మధ్య ఫేస్బుక్ ఒక గ్లోబల్ డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతుంది, దాని పేరు లిబ్రా అని పెట్టింది అని చెప్పేసి న్యూస్ చూసాం. అయితే ఇప్పటికే అంటే 2020 ఫస్ట్ హాఫ్, అంటే ఈ జూన్ వరకే ఈ కరెన్సీని తీసుకురావాలి యాక్చువల్గా ప్లాన్ ప్రకారం. అయితే ఆ దిశగా ఫేస్బుక్ ఇప్పటికీ అంటే ఓన్లీ అనౌన్స్మెంట్ చేసింది లిబ్రా అని చెప్పేసి ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతున్నాం. పెద్ద కార్పొరేట్ ఎంటిటీస్ లైక్ పేపాల్, వీసా, మాస్టర్ కార్డ్ వీళ్ళందరూ కూడా ఈ డిజిటల్ కరెన్సీ
డిజిటల్ కరెన్సీని ఎండార్స్ చేయబోతున్నారు. సో మిగతా డిజిటల్ కరెన్సీస్ లాగా కాకుండా దీన్ని ఒక స్టేబుల్గా, అంటే దీని వాల్యూని స్పెక్యులేషన్ ద్వారా ఇష్టం వచ్చినట్టు పెంచడం తగ్గించడం చేయకుండా, అదేవిధంగా గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉండేలాగా, ఇప్పుడు ఏదైతే బిట్కాయిన్ ఇవి కేవలం కొన్ని క్లోజ్డ్ సర్కిల్స్లో, క్లోజ్డ్ నెట్వర్క్స్లోనే వాటి వ్యవహారాలు నడుస్తున్నాయో అలా కాకుండా ఓవరాల్గా గ్లోబల్గా ప్రతి చోట దీన్ని యాక్సెప్ట్ చేసేలాగా ఒక కరెన్సీని తీసుకురాబోతున్నాం, దాన్ని లిబ్రా అని చెప్పి అనబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసిందే కానీ ఆ తర్వాత దీనిలో డెవలప్మెంట్స్ పెద్దగా లేదు. ఓకే, ఇంకొక ఇష్యూ ఈ రెన్మిన్బి. సో ఇందాక చెప్పుకున్నట్టు చైనా ఒక అఫీషియల్ డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతుంది. దాన్ని ఇప్పుడు పైలట్ స్కేల్లో టెస్ట్ చేస్తుంది. దాన్ని ఈ రెన్మిన్బి లేదా డిజిటల్ యువాన్ అంటున్నారు. ప్రస్తుతానికి ఒక 4 మేజర్ సిటీస్లో దీన్ని ప్రవేశపెట్టి దాని పనితీరును అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని కంట్రీస్ లైక్ సెనెగల్, మార్షల్ ఐలాండ్స్, ట్యునీషియా, వెనిజులా ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ ఇష్యూడ్ డిజిటల్ కరెన్సీ, అంటే అఫీషియల్ డిజిటల్ కరెన్సీని ఇప్పటికే ఇవి అడాప్ట్ చేసుకున్నాయి, వాటిని వాడుతున్నాయి కూడా. సో మీరు న్యూస్లో చూసుంటారు, పెట్రో అనే డిజిటల్ కరెన్సీ, వెనిజులా పెట్రో అనే ఒక డిజిటల్ కరెన్సీని అడాప్ట్ చేసుకుంది. ఆ డిజిటల్ కరెన్సీని వాడి ఇప్పటికే రష్యా లాంటి దేశాలతో క్రూడ్ ఆయిల్ ఎక్స్చేంజ్ కానీ ఇలాంటి వ్యవహారాలు ఆల్రెడీ నడుపుతూ ఉంది. ఓకే, పెట్రో అనే డిజిటల్ కరెన్సీ ఇట్ బిలాంగ్స్ టు వెనిజువలా. ఓకే, ఇప్పటికే సెనెగల్, మార్షల్ ఐలాండ్స్, ట్యునీషియా, వెనిజులా లాంటి దేశాలు అఫీషియల్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేశాయి. అందులో వ్యవహారాలు కూడా జరుపుతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిజిటల్ కరెన్సీ. సో మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ అంటే ఏంటి, సో వర్చువల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటి, సో ఇండియాలో వాటి లీగల్ స్టేటస్ ఏంటి, వర్చువల్ కరెన్సీకి డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్ నెట్వర్క్ లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు దీనివల్ల కన్సర్న్స్ ఏంటి, సో డిజిటల్ కరెన్సీ వల్ల కన్సర్న్స్ ఏంటి, ల్యాక్ ఆఫ్ అండర్లయింగ్ ఫియట్, ఎక్సెసివ్ వొలటిలిటీ ఇన్ దేర్ వాల్యూ, అనానిమస్ నేచర్, రిస్క్ ఆఫ్ డేటా సెక్యూరిటీ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. సో ఇలాంటి పరిమితుల కారణంగా డిజిటల్ కరెన్సీని అంగీకరించట్లేదు ప్రపంచం, అంటే గ్లోబల్గా. ఓకే, సో ఇంటర్మినిస్టరియల్ కమిటీ ఏ రికమెండేషన్స్ చేసింది, క్రిప్టో జాకింగ్ అంటే ఏంటి, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు మన బాలలత సిఎస్బి ఐఏఎస్ అకాడమీ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ.